నీతివంతుడే, దేవుని పట్ల గొప్ప విశ్వాసం కలిగిన వాడే. కానీ కానీ ఏమొచ్చింది? అవిశ్వాసం రాలేదు, కానీ ఏమొచ్చిందండి? అల్ప విశ్వాసం. చెప్పండి ఏంటిది? అల్ప విశ్వాసం. అల్ప అల్ప అనే మాటకి అర్థం ఏంటి చెప్పండి ఎవరైనా? అల్పం. ఏమండి అల్పం? అల్పం అంటే అల్పం అనే మాటకి అర్థం ఒకళ్ళు చెప్పండి. అల్పం అనే మాటకి కొంచెం, మీరు ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఇది చాలా అల్పంగా ఉంది, అల్పంగా ఉందంటే అర్థం ఏంటి? వీక్గా ఉంది, బలహీనంగా ఉందని అర్థం. అల్పం అంటే ఏంటన్నమాట? బలహీనంగా ఉండడం, నాణ్యత లేకపోవడం, క్వాలిటీది కాకపోవడం. అర్థమైందా? అదే అల్పంగా అనే మాటకి. ఇప్పుడు పేతురులోకి వచ్చిన విశ్వాసం ఏమైంది? అల్పంగా అయిపోయింది. గట్టిదే, వాస్తవానికి గట్టిదే, కానీ ఏమైపోయింది? బలహీనంగా మారిపోయింది. ఎందువల్ల అండి? గాలి వల్ల. దేనివల్ల అండి? గాలి వల్ల విశ్వాసం ఏమైపోయిందంటే అల్పంగా మారిపోయింది.